నమస్తే వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఒకప్పుడు సాంకేతిక విద్యకి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చిన విద్యార్థులు ఇప్పుడు సాంప్రదాయ కోర్సులకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇంటర్ అయిన వెంటనే డిగ్రీతో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సివిల్స్ లో విజయం సాధించడమే లక్ష్యంగా ఉన్న విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్లేస్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్. విఐటి ఏప్ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రత్యేకతలు ఏంటి మరి? BA, MA డిగ్రీలో ఏ కోర్సులున్నాయి? BAతో పాటు సివిల్ సర్వీసెస్ని ఎలా బోధిస్తారు అన్నది వివరించడానికి మనతో పాటుకు విఐటి ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గణేష్ గారు ఉన్నారు. ఆయన్ని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించే కంటే ముందు విఐటి ఏపీకి సంబంధించిన స్పెషల్ ఏవి ఒకసారి చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. గణేష్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఓకే సార్, ఒకసారి విఐటి ఏపీలో మీరు ఎన్ని సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉన్నారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏమేమి మీరు సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు? ఏమేమి బోధిస్తారు విద్యార్థులకు? ఒకసారి మీరు చెప్పండి. మేడం, నేను 2024 అక్టోబర్ నుంచి విఐటి ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యానండి. నేను అక్కడ యాక్చువల్లీ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, దాంతోపాటు ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనే పేపర్స్ ఉన్నాయి. వీటిని నేను బోధిస్తుంటాను అక్కడ. ఓకే, సో పిల్లలకి ఎక్కువగా ఎటువంటి ఎక్స్పీరియన్స్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు? ఓకే, సో బేసికలీ స్టూడెంట్స్ ఇప్పుడు చాలామంది డిగ్రీ అనే లోపల వాళ్ళకు చాలామందికి యూపీఎస్సీ అనే ఒక ప్రిపరేషన్ కోసం వస్తున్నారు. సో వాళ్ళ కోసం మేము వాళ్ళను యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఇంకా వాళ్ళకి నచ్చినట్లుగా హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అనే పేపర్స్ని వాళ్ళకు ఒక బెస్ట్ వేలో, అంటే వాళ్ళకు క్లాసెస్తో పాటు వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఫీల్డ్ వర్క్, అలాగే మ్యూజియంస్ తీసుకుపోవడం, వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చేలాగా మేము వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నామండి. రైట్ సార్, ఇంటర్మీడియట్ తర్వాత BA, MA డ్యూయల్ డిగ్రీ ప్రత్యేకతలు ఏంటి? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలామంది స్టూడెంట్స్కి మేడం ఏమంటారు అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఏం చేయాలి అంటే వాట్ నెక్స్ట్ అనేది కొంచెం పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏమైందంటే చాలామంది స్టూడెంట్స్ మీరు అన్నట్లుగా సో యూపీఎస్సీ, స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సో ఇలాంటి ప్రిపరేషన్ వాళ్ళకు కూడా డిగ్రీ అనేది మ్యాండేటరీ. సో వాళ్ళ కోసం ఒక NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అది BMA డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. సో దాన్ని విఐటి ఏపీ కూడా మేము ఆఫర్ చేస్తున్నామండి. సో దీంట్లో ఏమంటే వాళ్ళకు సో ఇంటర్మీడియట్ అయిపోగానే సో వాళ్ళకు ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్. సో వాళ్ళు ఏమంటే ఒక డిగ్రీ జాయిన్ అయినాక 3 years డిగ్రీ, దాంతోపాటు ఒక 2 years PG. సో రెండు కూడా ఒకే యూనివర్సిటీలో కలిసి చేసేయచ్చు. ఒకవేళ లేదు అంటే మధ్యలో డిగ్రీ 3 years అయిపోయినాక వాళ్ళకు ఒక ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. లేదంటే దే కెన్ కంటిన్యూ ద 5 years BA PG ప్రోగ్రామ్. ఓకే, ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి? దీనికి ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా? ఓకే, అంటే యాక్చువల్లీ మేడం BA, MA ఈ డ్యూయల్ ప్రోగ్రామ్కి ఎగ్జామ్ అంటే ఏముందండి. సో మేము వాళ్ళకు మెయిన్ క్రైటీరియా ఏమంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేస్తారు. సో వాళ్ళ మెరిట్ని బట్టి మేము వాళ్ళకు ఏమంటారు అంటే యాక్చువల్లీ విల్ కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో సపరేట్ ఎగ్జామ్ అంటే ఏముండదు. సో వాళ్ళ మెరిట్ స్కోర్ని బట్టి విల్ సెలెక్ట్ సమ్ క్యాండిడేట్స్. సో వాళ్ళకి ఏమంటే ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. సో ఇంటర్వ్యూలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటారో సో వాళ్ళకు ప్లస్ ఇంకా ఏమంటే ఇంటర్మీడియట్ స్కోర్ని బేస్ చేసుకొని విల్ కాల్ ఫర్ ద అడ్మిషన్స్. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. మెరిట్ ప్రకారం మీరు చూస్ చేస్తారని చెప్తున్నారు కదా, అంటే ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే ఇదా అనే డౌట్ కూడా ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్లో. వాళ్ళకి ఏం చెప్తారు మరి? అంటే యాక్చువల్లీ మేము మెరిట్ అంటున్నాం కానీ ఎవరైతే ఇంటర్మీడియట్లో 55% మినిమం స్కోర్ ఉంటుందో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ దాంట్లో ఒక ప్రాసెస్, ఎలిమినేషన్ ప్రాసెస్లో మేము ఏమంటే మెరిట్ తీసుకున్నాము. ఆ మెరిట్తో పాటు విల్ కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో ఈ రెండింటిని బేస్ చేసుకొని సో ఈవెన్ దో అంటే స్టూడెంట్స్ ఎవరైతే తక్కువ పర్సంటేజ్ ఉందో వాళ్ళకు కూడా మేము ఛాన్సెస్ ఇస్తాము. సో ఇఫ్ దే ఆర్ ప్రూవింగ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ దెన్ విల్ కాల్ ఫర్ ద అడ్మిషన్స్.
ఓకే, అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మేడం యాక్చువల్లీ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మేడం. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ నడుస్తున్నాయి వేటి ఏపీ విజయవాడ క్యాంపస్లో. సో దానికి స్టూడెంట్స్ ఏమంటే మన వెబ్సైట్ ఉంది, దాంట్లో వాళ్ళు లాగిన్ అయ్యి దే కెన్ సీ ద ప్రోగ్రామ్స్ అండ్ దే కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. ఓకే, విఐటి ఏపీ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మేడం విఐటి ఏపీ అంటే యాక్చువల్లీ విఐటి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏపీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఫస్ట్ స్టార్ట్ అయింది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ విఐటి వెల్లూరులో మేడం. తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ చెన్నైలో స్టార్ట్ చేశారు. తర్వాత అమరావతి మన విజయవాడలో థర్డ్ బ్రాంచ్ ఉంది. ఫోర్త్ వన్ ఇన్ భోపాల్, విఐటి భోపాల్. సో ఇప్పటికీ మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, మరి ఈ బ్రాంచెస్ అన్నిట్లలో మీరు విద్యార్థులకు కలిగించే సౌకర్యాలు ఏంటి, ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి? నాన్ లోకల్ నుంచి కూడా వస్తూ ఉంటారు చాలా మంది స్టూడెంట్స్, సో వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? మేడం విఐటిలో ఇప్పుడు నేను చెప్పిన 4 బ్రాంచెస్లో కూడా సో విఐటి ఈజ్ అ టాప్ ఫర్ బీటెక్ ఇంజనీరింగ్ కోర్సెస్ అండ్ ఆల్సో ఫర్ ద మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ద సోషల్ సైన్సెస్. సో ఎవరైతే విఐటికి వస్తున్నారో వాళ్ళందరికీ మేము అతి మెరుగైన ఏమంటారు విద్యావకాశాలు అండ్ ఫ్యాకల్టీ కూడా ద బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఆల్సో దే ఆర్ ఆల్సో హ్యావింగ్ వెరీ గుడ్ laboratory and also very good facilities, hostel facility and also the bus facility, everything we are providing to the students. Even though they are local or non-local, we are providing everything to all the students whoever is joining for PG program and also the UG program and also the PhD program. Okay. And చాలా మంది అమ్మాయిలకు వచ్చేసి వాళ్ళకు ఇండివిజువల్ గానే గర్ల్స్ లాగానే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో కో ఎడ్యుకేషన్ ఎక్కువగా ఇష్టపడరు చాలా మంది. సో వాళ్ళకి ఎలా ఉంటుంది? అందరికి కో ఎడ్యుకేషన్ లాగానే ఉంటుందా, వాళ్ళకి సెపరేట్ గా ఉంటుందా? లేదు మేడం, మా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న విఐటి అన్ని ఇన్స్టిట్యూట్స్ లో కూడా సో ఇట్స్ లైక్ కో ఎడ్యుకేషన్. సో దేర్ ఇస్ నో సెపరేట్ క్యాంపస్ ఫర్ గర్ల్స్ అండ్ సెపరేట్ క్యాంపస్ ఫర్ బాయ్స్. సో ఇప్పుడైతే ఉన్న 4 ఇన్స్టిట్యూట్స్ కూడా కో ఎడ్యుకేషన్. రైట్. మీరు మెరిట్ ప్రకారం చూస్ చేసుకుంటారు అండ్ వాళ్ళకు ఒక చిన్న ఇంట్రెస్ట్ టెస్ట్ ఉంటుందని చెప్తూ ఉన్నారు కదా. ఇన్ని బ్రాంచెస్లలో ఇన్ కేసు ఫిల్ అయిపోయిన తర్వాత వేరే బ్రాంచెస్కి వెళ్ళాల్సి ఉంటుంది అని అంటారా, లేకపోతే నాకు ఇక్కడే కావాలి అని ఒకవేళ స్టూడెంట్స్ చూస్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఆప్షన్ ఉంటుందా? లేదు మేడం, గ్యారంటీగా. యాక్చువల్లీ ఇది బిఏ ప్రోగ్రామ్కి వచ్చే లోపల అంటే మనం బిఏ ఎంఏ డ్యూయల్ ప్రోగ్రామ్కి సో ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ సపరేట్ ఉంటాయి మేడం. ఎప్పుడైతే ఈ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ వస్తాయి ఇంజనీరింగ్ మాత్రం సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, కామన్ ఎంట్రన్స్ విటి ఎగ్జామ్ అంటారు, విఐటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటారు. సో ఈ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ని బేస్ చేసుకుని ఈ విఐటీస్లో ఎక్కడైనా రావచ్చు. అవును, డిపెండ్స్ అపాన్ ద ర్యాంక్. బట్ కమింగ్ టు ద బీబీఏ అండ్ బిఏ ప్రోగ్రామ్స్కి వాళ్ళకు ఎగ్జామ్ రాయని అవసరం లేదు. డిపెండ్స్ అపాన్ దేర్ మార్క్స్ ఇన్ ద ఇంటర్మీడియట్ అండ్ ఆల్సో ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఆప్షన్. సో ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ సపరేట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు విఐటి ఏపీ మేము సపరేట్గా మాకు బిఏ స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. విఐటి చెన్నై దే ఆర్గనైజ్ సపరేట్లీ. ఓకే ఓకే. రైట్. మీరు బిఏతో పాటు సివిల్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారా? ఎస్ మ్యామ్. యాక్చువల్లీ విఐటిపిలో ఉన్న ఒక బెస్ట్ అడ్వాంటేజ్ పోర్షన్ ఏమన్నా ఉందంటే యూపీఎస్సీ కోచింగ్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ ఆల్సో స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం వాళ్ళకు మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసం వాళ్ళకు బిఏ ప్రోగ్రామ్తో పాటు వాళ్ళకి యూపీఎస్సీ కోచింగ్ కూడా ఇస్తున్నాము. సో ఆ యూపీఎస్సీ కోచింగ్ కూడా ఈ బిఏ ప్రోగ్రామ్ క్లాసెస్కి డిస్టర్బెన్స్ కాకుండా సో వాళ్ళకి సపరేట్ క్లాసెస్, ఎవరైతే ఈ యూపీఎస్సీ కోచింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి సపరేట్ క్లాసెస్ మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఈ బిఏ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మేడం? యాక్చువల్లీ ఇది మనం అనుకున్నట్లు బిఏ ఎంఏ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఎన్ఈపీ పాలసీని బేస్ చేసుకొని సో మేము వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది 5 years ప్రోగ్రామ్, బిఏ ఎంఏ 5 years డ్యూయల్ ప్రోగ్రామ్. ఇప్పుడు స్టూడెంట్స్ ఒకవేళ 3 yearsలో ఎగ్జిట్ అవుతున్నామంటే వాళ్ళకు 3 years డిగ్రీతో వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు అంటే 4 years వాళ్ళు ఉన్నారంటే బిఏ హానర్స్ అని చెప్పి, అంటే మళ్ళీ వీళ్ళకు 3 credits పాయింట్స్ ఉంటాయి అనమాట. బిఏకి 120 credits, బిఏ హానర్స్కి 140, 160 అండ్ ఎంఏకి అయితే 200 credits. సో ఎవరైతే ఈ క్రెడిట్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు 3 years ఆర్ 4 years ఆర్ 5 yearsలో ఎగ్జిట్ అవ్వచ్చు. సో 3 yearsలో ఎగ్జిట్ అయ్యే వాళ్ళకు బిఏ డిగ్రీ ఇస్తాం అండ్ 4 years ఉన్న వాళ్ళకు బిఏ హానర్స్తో వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ 5 years ఉంటే వాళ్ళకు ఎంఏతో ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ లైక్ అడ్వాంటేజ్. సో వాళ్ళకి ఏమంటే ఒక ప్లేస్లో వేర్ దే ఆర్ గెటింగ్ ఆల్ ద ఫెసిలిటీస్
If they want to exit in 3 years, they can exit, or 4 years, they can exit with the honors, or 5 years లో పీజీతో ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరు 3 years చదివి నేను బయటకు వెళ్ళిపోతాను అన్న స్టూడెంట్స్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయా, లాసెస్ ఎక్కువ ఉంటాయా? 4 years తర్వాత బయటకు వెళ్ళాలని కొంతమంది అనుకుంటారు, 5 years తర్వాత కూడా కొంతమంది. సో 5 years వల్ల నేను 3 yearsలో వెళ్ళిపోతే బాగుండేదేమో అనే థాట్ మళ్ళీ రావద్దు, ఎందుకంటే ఆ 2 years మళ్ళీ బ్యాక్ రాదు కాబట్టి. సో యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరేం సజెస్ట్ చేస్తారు స్టూడెంట్స్? సో అంటే నేను యాక్చువల్లీ విఐటీలో జాయిన్ కాకముందు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో యాజ్ ఎ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. అంటే దిస్ ఈజ్ అ కామన్ క్వశ్చన్ వేర్ స్టూడెంట్స్ ఆల్సో ఆస్కింగ్, ఎందుకంటే వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, సార్ డిగ్రీ అవ్వగానే జాబ్స్ వస్తాయా మనకు, అండ్ సెకండ్లీ డిగ్రీ తర్వాత పీజీ కంపల్సరీ. సో అంటే ఎవరైనా ఏ ఫ్యాకల్టీ అని చెప్పారంటే డిగ్రీ తర్వాత కంపల్సరీ పీజీ ఈజ్ కంపల్సరీ, ఎందుకంటే పీజీ ఎవరైతే చేసినారో వాళ్ళకు ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతాయి మార్కెట్లో. సో ఎప్పుడైతే డిగ్రీతో బయటకు వెళ్తారో వాళ్ళకి ఏమంటే లిమిటెడ్ రిసోర్సెస్ విత్ లిమిటెడ్ ప్యాకేజెస్. సో యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను ఐ విల్ ఆల్సో ఎంకరేజ్ ద స్టూడెంట్ టు ఫినిష్ దర్ పీజీ సో దట్ దే హ్యావ్ మోర్ ప్లాట్ఫామ్స్ ఇన్ ద ప్రైవేట్ అండ్ ఆల్సో ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. ఓకే, ఇవి ఫినిష్ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీస్ ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అసలు ఎక్కడ ఉన్నాయి అన్నది కూడా పిల్లలకు అర్థమవుతుందంటారా? మీరు గైడ్ చేస్తారా మళ్ళీ? ఎగ్జాక్ట్లీ మ్యామ్. యాక్చువల్లీ మాకున్న బెస్ట్ థింగ్ ఏమంటే విఐటీలో మేము స్టూడెంట్స్కి క్లాస్ రూమ్ యాక్టివిటీతో పాటు వాళ్ళకు ఒక ఇంటర్న్షిప్ అండ్ ఆల్సో మ్యూజియం విజిట్ అని ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మేము రన్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఏమవుతుంటే ఒక అవగాహన, సో ఎక్కడ ఎలా ఉంటుంది, మనం ఎక్కడ వర్క్ చేయొచ్చు అనేది ముందే అంటే ఎగ్జిట్ కాకముందే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో దాంట్లో వాళ్ళకి ఏమంటే దే విల్ బి హ్యావింగ్ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో గుడ్ అవేర్నెస్. సో వేర్ దే వాంట్ టు వర్క్, సో వెదర్ ఇట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ ఆర్ ఇన్ సమ్ ఎన్జిఓస్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. బికాస్ దీంతో పాటుగా మేమంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ రన్ చేసేటప్పుడు దే హ్యావ్ ద ఆపర్చునిటీ వేర్ టు గో అండ్ వేర్ నాట్ టు గో. సో కొందరు ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నారు మా స్టూడెంట్స్, కొందరు పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేస్తున్నారు. సో అట్లా వేరే ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఒక అవగాహన రావడంతో వాళ్ళు they are able to choose where to work in the future. ఓకే, విఐటి ఏపీలో ఈ బిఏతో పాటు ఇంకా ఏమైనా స్పెషలైజేషన్స్ కోర్సెస్ మీరు అందిస్తున్నారా? సో విఐటిలో మేము స్పెషలైజేషన్ అంటే మా వాళ్ళకు మేజర్స్ అండ్ మైనర్స్ ఉంటాయండి. సో మేజర్ ప్రోగ్రామ్స్ కింద హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇస్తున్నాం. సో వాటితో పాటు స్టూడెంట్స్కు మైనర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో అవేమంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ జాగ్రఫీ, ఫిలాసఫీ, ఇంగ్లీష్. సో వీళ్ళకు స్టూడెంట్స్కి ఆప్షన్స్ ఉంటాయి మేడం, వాళ్ళు ఏ ఆప్షన్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళు తీసుకోవచ్చు. హిస్టరీ మేజర్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకొక మేజర్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే ఇంకొక 2 మైనర్స్ తీసుకోవచ్చు. సో ఇంగ్లీష్ ఆర్ సైకాలజీ ఆర్ పొలిటికల్ సైన్స్, అది డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్. Some students they are interested in history, some students are interested in economics. So they are having that opportunity and also the eligibility to take any ఆప్షన్ ఆర్ స్పెషలైజేషన్. రైట్, ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుందేమో చాలా మంది భయపడుతూ ఉంటారు. జనరల్గా ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చెప్పండి. యా, అంటే విఐటి ప్రైవేట్ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ ఇస్ లైక్ వెరీ రీచబుల్ ఉంటుంది. సో ఫీ స్ట్రక్చర్ లోపల పర్ ఇయర్ 55,000 అండ్ 3,000 కాజ్ అండ్ డిపాజిట్. It will be for every year. So first year, second year, third year 55,000 plus 3,000 cause and deposit. ఓకే, ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళు డిగ్రీ పొందిన తర్వాత అవకాశాలు ఉంటాయో లేవో అని చాలా మందికి అనుమానాలు ఉంటాయి. దానికి కూడా వాళ్ళ మెరిట్ని బట్టి చూస్ చేసుకుంటారా ఉద్యోగ అవకాశాలు? మనం వెళ్తాం, ఫర్ సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్తాము, డ్యూయల్ డిగ్రీ తీసుకొని వెళ్తాము, వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఉద్యోగం వస్తుందా అనేది కూడా ఉంటుంది చాలా మందిలో. సో మీరేం చెప్తారు? కంపల్సరీ, ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ అడిగే క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ని బట్టి బేసికలీ కొందరు హిస్టరీ చదువుతారు, కొందరు ఎకనామిక్స్, కొందరు పొలిటికల్ సైన్స్, కొందరు ఆంథ్రోపాలజీ, అట్లా వేరియస్ డిసిప్లిన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏమంటే విఐటి నుంచి మ్యాక్సిమం చదివిన స్టూడెంట్స్కి దెర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్. కొందరు మన ప్రైవేట్ సెక్టర్లలో ఆర్ ఎన్జిఓస్లో ఆర్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎస్పెషలీ పంచాయతీరాజ్లో కానీ రూరల్ డెవలప్మెంట్లో కానీ ఇలాంటి మ్యూజియంస్లో, ఏపీ తెలంగాణ మ్యూజియంస్ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఇంకా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చే లోపల యునెస్కో, యూనిసెఫ్, ఇలాంటి ఆర్గనైజేషన్లో దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ విత్ ద డిగ్రీస్ విచ్ వీఆర్ ఆఫరింగ్. సో ఎకనామిక్స్ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, సోషాలజీ కావచ్చు ఆర్ సైకాలజీ కావచ్చు. సో వీటిల్లో వాళ్ళకు వెరీ ఈజీలీ దే విల్ బి అబ్జార్బ్డ్ బై దీస్ కైండ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆల్సో ద ఆర్గనైజేషన్స్. ఓకే, ఈ సివిల్స్ ట్రైనింగ్ మీరు ఇవ్వడానికి ఎవరితోనైనా ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది? అండ్ కరికులం అనేది ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది? ఓకే, సో యాక్చువల్లీ అంటే మా విఐటిలో ఒక బెస్ట్ అడ్వాంటేజ్ పోర్షన్ ఏంటంటే వాళ్ళకు యూపీఎస్సీ కోచింగ్. మేము దాన్ని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ అని విజయవాడలో ఉంది. సో వాళ్ళతో ఎంఓయూ టైప్ చేసుకున్నాం. సో వాళ్ళు ఎవ్రీ మండే
క్యాంపస్లోనే క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తారు. బేసికలీ స్టూడెంట్స్కి ఒక ఐడియా ఉంటుంది, యూపీఎస్సీ అంటే మళ్ళీ వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, అక్కడ మళ్ళీ క్లాసులు తీసుకోవాలా. సో ఇలాంటి హెడేక్స్ ఏం లేకుండా సో స్టూడెంట్స్ దే కెన్ ఈజీలీ సిట్ ఇన్ ద క్లాస్ రూమ్ వేర్ శరత్ చంద్ర అకాడమీ ఫ్యాకల్టీ దే కమ్ అండ్ దే టీచ్ టు ద స్టూడెంట్స్ అండ్ దట్ వోంట్ డిస్టర్బ్ టు ద స్టూడెంట్స్ రెగ్యులర్ యాక్టివిటీ. ఇప్పుడు ఏమవుతుందంటే మాకు మండే టు సాటర్డే క్లాసెస్, సో ఓన్లీ మండే ఫర్ యూపీఎస్సీ అండ్ ట్యూస్డే టు సాటర్డే ఫర్ రిమైనింగ్ క్లాసెస్. ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇట్ వోంట్ డిస్టర్బ్ ద అకాడమిక్ క్లాసెస్. దే కెన్ టేక్ యూపీఎస్సీ అండ్ ఆల్సో ద బిఏ కోర్సెస్. ఓకే, మరి ఈ VITAPలో జాయిన్ అయ్యే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఏమైనా వస్తాయా? డెఫినెట్లీ మేడం, అండ్ దట్ ఈస్ ఆల్సో డిపెండ్ అపాన్ ద మెరిట్. సో ఇంటర్మీడియట్లో ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళకు జీవీ మెరిట్ ఫెలోషిప్ ఉంది, అలాగే అమ్మన్ ఫెలోషిప్ ఉంది. సో వీటితో పాటు దే కెన్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ ఫెలోషిప్స్ అండ్ ఆల్సో ద స్కాలర్షిప్. బట్ దట్ ఈస్ ఆల్సో డిపెండెడ్ కంప్లీట్లీ ఆన్ ద మెరిట్ స్టూడెంట్స్. అంటే ఈ స్కాలర్షిప్స్ వాళ్ళు పొందాలంటే కూడా దానికి మళ్ళీ ఏమైనా సెపరేట్గా ఎగ్జామ్ లేదు మేడం, ఎగ్జామ్ అంటే ఏమి ఉండదు. బేసికలీ ఆ స్కాలర్షిప్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద ఇంటర్మీడియట్ స్కోర్. సో ఎవరైతే టాప్ స్కోరర్స్ ఉంటారో నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ ఆల్సో ద డిస్ట్రిక్ట్ లెవెల్, సో ఆ స్టూడెంట్స్కి ఫెలోషిప్ అనేది కంపల్సరీ ఆఫర్ చేస్తున్నాం. ఓకే, BA చేస్తున్న స్టూడెంట్స్కి ది బెస్ట్ ఉండాలనే ఉంటుంది ఎవరికైనా. నేను బెస్ట్గానే ఉండాలి, ఎందుకంటే నేను రేపు జాబ్ ఆపర్చునిటీ కోసం వెళ్ళినప్పుడు నన్ను పిక్ చేసుకునే వాళ్ళలో నేను ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు. సో అలా అవ్వాలి అంటే మీరు పర్ఫెక్ట్గా వాళ్ళని ట్రై చేయాలి. ఎలా ట్రైన్ చేస్తారు వాళ్ళని? సో మీకు చెప్పినట్లు యాక్చువల్లీ మా యూనివర్సిటీలో ఓన్లీ అకాడమిక్ కరికులమే కాకుండా వాళ్ళకు వేరే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. సో వాటిలో భాగంగా మాకు క్లబ్స్ ఉన్నాయి, చాప్టర్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో స్పోర్ట్స్, జిమ్ ఎక్సెట్రా ఉంది. సో ఎందుకంటే వచ్చే స్టూడెంట్స్ అందరూ అకాడమిక్ ఎక్సలెన్స్ అని అనుకోరు, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు వేరియస్ ప్లాట్ఫామ్స్. సో వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో దే కెన్ ఎక్సెల్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ వాట్ దే వాంట్ టు డూ. సో అట్లా ఈవెన్ ఫ్యాకల్టీ కూడా దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఫ్యూ బట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఎవరైతే స్లో లర్నర్స్ ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళకు క్లాసెస్ సపరేట్ ఎక్స్ట్రా క్లాసెస్, వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడం అండ్ ఆల్సో సమ్ ఎక్స్ట్రా మెటీరియల్, సో ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల ఎవరైతే స్లో లర్నర్స్ ఉంటారో దే విల్ ఆల్సో కోప్ అప్ విత్ ద అదర్ స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఓకే, ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పేసి స్టూడెంట్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటున్నారు కదా. సో అసలు ఏమేమి ఉన్నాయి ఆపర్చునిటీస్ ఒకసారి చెప్పండి. సో బేసికలీ మనది ప్రోగ్రామ్ BA-MA కాబట్టి ఇక్కడ చాలా స్టూడెంట్స్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చేశాను మేడం. సో వీళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అంటే నేను అన్నట్లుగా ఒకటి AP మ్యూజియంస్, తెలంగాణ మ్యూజియంస్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, అలాగే NGOs ఉన్నాయి, చాలా NGOs ఉన్నాయి ఇండియాలో, ఎస్పెషల్లీ తెలంగాణ, ఏపీలలో కూడా చాలా NGOs ఉన్నాయి. వాటితో పాటు కూడా ఈవెన్ చాలా స్టూడెంట్స్కి మీడియా, జర్నలిజం, సో ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్లో వాళ్ళకు జాబ్స్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, అండ్ ఎక్కడైనా కూడా ఇప్పుడున్న స్టూడెంట్స్ పర్టికులర్గా ఏంటి అని అంటే మనం ఒక పర్టికులర్ కోర్స్ని చూస్ చేసుకుంటున్నామంటే దానికి కెరియర్ గ్రోత్ ఇంపార్టెంట్. అంటే మనం శాలరీ పే బాగా రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఉన్న స్టేజ్లోనే ఉండకుండా దీనికి బాగుంటుందా, పే బాగా వస్తుందా, లేదంటే ఒక సర్టెన్ స్టేజ్కి ఒక 5 years చేసిన తర్వాత పే అక్కడే అయిపోతే వేస్ట్ కదా అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు. సో ఎలా ఉంటుంది పేస్కి సంబంధించి మాట్లాడాలి? పేస్ యాక్చువల్లీ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ అండ్ ఆల్సో ద ఆర్గనైజేషన్ వేర్ దే ఆర్ వర్కింగ్. ఇప్పుడు కొన్ని సెక్టార్లలోకి వెళ్తాయి, ప్రైవేట్ సెక్టార్లలో, సో వేర్ దే ఆర్ గెటింగ్ మోర్ దెన్ 40,000, 50,000 విత్ ద గ్రాడ్యుయేషన్. సో ఇఫ్ దే ఆర్ కంప్లీటింగ్ దేర్ మాస్టర్స్, they are also even they are also eligible to work in the MNCs, IT industries they work. So and depends upon the performance of the candidate, that salary will be ranges. So exact number we can't exactly ante intani cheppalemu, but depends upon student how he is performing anedi. So and there are various NGOs also offering jobs to the students, which are also ranging from 30,000 to 80,000, depends upon the performance of the student. Okay, so వీటితో పాటు చాలా internships and also చాలా museum activities, so వీటన్నిటిలో కూడా వాళ్ళు different salaries to they are working. ఓకే, సో ఇంత విన్న తర్వాత VITAPనే ఎందుకు చూస్ చేసుకోవాలి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా అని అంటే మీరేం చెప్తారు మరి? VITAPనే ఎందుకు అంటే VITAPలో ఉన్న ఫ్యాకల్టీ అంతా ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, అండ్ అంత ఫ్యాకల్టీ కూడా ఈవెన్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ డిఫరెంట్ స్కూల్స్. సో VITAP స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ స్కోప్, ఇట్లా అడ్వాన్స్ సైన్సెస్, దేర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్, అండ్ ఈచ్ అండ్ ఎవరీ ఫ్యాకల్టీ ఈజ్ హ్యావింగ్ PhD ఫ్రమ్ ద రెప్యూటెడ్ యూనివర్సిటీస్, IITs కావచ్చు, JNU కావచ్చు, అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ఇలా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి PhD తీసుకున్న వాళ్ళు,
అండ్ వాళ్ళకు అపారమైన ఏమంటారు విద్యా బోధన ఎక్స్పీరియన్స్ ఉంది. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ వేర్ స్టూడెంట్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ మెనీ ఫ్యాకల్టీస్ ఆఫ్ ద university so that they can also exchange their ideas and also they can also work with the other departments. ఓకే, అమ్మాయిలకు కూడా అంతే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అబ్బాయిలతో పాటుగా? డెఫినెట్లీ మ్యామ్, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి తోడు మా విఐటి ఏపీ క్యాంపస్లో ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయిలే ఎక్కువ ఉంటారు అబ్బాయిలతో పోలిస్తే. యా, దట్ ఈస్ లైక్ ఫ్రెండ్లీ క్యాంపస్ టు ఆల్, బట్ వీఆర్ హ్యావింగ్ డామినేటెడ్ బై గర్ల్ స్టూడెంట్స్. ఓకే, ఈ విఐటి ఏపీ నుంచి ఎంత సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ బయటికి వెళ్ళిన తర్వాత జాబ్స్ సాధించి సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు? జాబ్ పరంగా యాక్చువల్లీ మీరు తీసుకున్నాం లాస్ట్ ఇయర్ మాది 93% జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసాము. సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద జాబ్స్ టు ద ఆల్ ద స్టూడెంట్స్ హూఎవర్ ఈస్ టేకింగ్ గ్రాడ్యుయేషన్, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్. సో అండ్ లాస్ట్ ఇయర్ ఇన్ 2024 we had a record of 85% placement. So this year we have reached to the 93. So we are like growing in good way. ఓకే, యూనివర్సిటీలో మీరు అందించే ఫెసిలిటీస్ గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నట్లయితే ఫుడ్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ప్లేసెస్లో ఉన్నారు అండ్ నాన్ లోకల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఫుడ్కి సంబంధించి ఇబ్బంది పడితే కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎంత మనం చదువుకోవడానికి వెళ్ళినా కూడా అది కూడా ఇంపార్టెంట్ కదా. సో దానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు? ఇప్పుడు విఐటి ఏపీలో తీసుకునే దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ. స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ యూపీ, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా అండ్ ఆల్సో ఫ్రమ్ హర్యానా, రాజస్థాన్ ఎక్సెట్రా డిఫరెంట్ ప్లేసెస్. అంటే వేటి క్యాంపస్ అనేది ఏపీకి మాత్రమే కాకుండా దెర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ కమింగ్. అంటే వాళ్ళ ఫుడ్కు మ్యాచ్ అయ్యేలాగా ప్రతి హాస్టల్లో వాళ్ళకు తగ్గట్టుగా మెనూ ప్రిపేర్ చేయడం, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ ఫుడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దేర్ విల్ బి నో కంప్లైంట్ ఫ్రమ్ ద స్టూడెంట్. వాట్ ఎవర్ వీఆర్ ప్రిపేరింగ్ దట్ విల్ బి సాటిస్ఫైడ్ టు ద ఆల్ ద స్టూడెంట్స్. సో అలా ప్రతి హాస్టల్లో కూడా వీఆర్ ఆల్సో హ్యావింగ్ మెనీ ఫ్యాకల్టీస్ అండ్ ఆల్సో many managers, mess managers, they are taking care of food quality and also the menu of the hostels. యా, మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉన్నారు కదా విఐటి ఏపీలో. మీతో పాటు చాలా మంది ఫ్యాకల్టీస్ అంతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని మీరు మేనేజ్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు? మ్యామ్, ఇప్పుడు టెక్నికల్గా చెప్పాలంటే నేను విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మెయింటైన్ చేస్తున్నాను. సో మా స్కూల్లోనే ఆల్మోస్ట్ లైక్ దెర్ ఆర్ 62 ఫ్యాకల్టీ ఇప్పుడు. సో ఓవరాల్ క్యాంపస్లో సమ్ అరౌండ్ 400 to 500 ఫ్యాకల్టీ ఉన్నారు. సో అండ్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా మా విఐటి స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఆల్మోస్ట్ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆర్ హ్యావింగ్ PhDs ఫ్రమ్ ద రెప్యూటెడ్ యూనివర్సిటీస్, IITs, NITs, సెంట్రల్ యూనివర్సిటీస్, JNU, DU అండ్ దెర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ ఇన్ ద ఇండియా. సో వీళ్ళందరూ కూడా అలాంటి టాప్ నాచ్ యూనివర్సిటీస్ నుంచి PhD తీసుకునే వాళ్ళని. ఓకే, దే ఆర్ ఆల్ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఆల్సో దే ఆర్ ఆల్సో హ్యావింగ్ వెరీ గుడ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, రైట్. బిఏతో పాటు సివిల్స్ ట్రైనింగ్ కూడా మీరు ఇస్తున్నారు కదా. సివిల్స్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకు చదువుతో పాటుగా మానసికంగా కూడా ట్రైనింగ్ ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ అని చాలా మంది చెప్తుంటారు. ఎందుకంటే అది ఆ ప్రెజర్ తీసుకోవడానికి వాళ్ళు స్టేబుల్గా ఉండాలి, అప్పుడే వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఒకవేళ ఇన్ కేస్ ఒక పోయినా మళ్ళీ ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. సో మెంటల్గా వాళ్ళకు మోటివేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరేం చెప్తారు దీనికి? యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఉన్న రోజులో ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లం మానసికంగా. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ లైక్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్. సో విఐటి ఏపీలో మాకు కూడా సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్స్ ఉన్నాను. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్. ఎవరైనా సరే ప్రతి ఒక్క విద్యార్థి అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే దే విల్ కాంటాక్టింగ్ ద కౌన్సిలర్. సో ఈ కౌన్సిలర్స్ అనేవాళ్ళు పర్టికులర్లీ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ హూ ఈస్ విజిటింగ్ ద ఆఫీస్ ఆర్ ద ప్లేస్. ఓకే, ఇప్పుడు విఐటి ఏపీలో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, అండ్ ఎలా కాంటాక్ట్ అవ్వాలని చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు, ఒకసారి చెప్పండి. విఐటి ఏపీలో యాక్చువల్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఏముండదు మేడం. యాక్చువల్లీ విఐటి ఏపీకి అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో మే ఎండ్తో క్లోజ్ అయిపోతాయి మ్యాక్సిమం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు ఒక అడ్వాంటేజ్, ఒక నోటింగ్ పాయింట్ ఏమంటే www.viitap.ac.in వెళ్తే మొత్తం అంటే డిపార్ట్మెంట్స్, ఫ్యాకల్టీ, వాళ్ళ డీటెయిల్స్ మొత్తము ఉంటాయి. అలాగే ఎలా జాయిన్ అవ్వాలా అనేది కూడా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అక్కడ ఉందండి. దాంతోపాటు అడ్మిషన్స్ @viitap.ac.in ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయిల్ చేస్తే
వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. యా, ఇంకా చాలా రకాల కోర్సులు ఉన్నాయి కదా, ఇవే ఎందుకు చేసుకోవాలి అన్నది కూడా ఒక డౌట్ ఉంటుంది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అరే ఇది బాగుంది నేను జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా తర్వాత జాయిన్ అయిన తర్వాత నేను ఎందుకు జాయిన్ అయ్యాను అనే డైలమా అయితే ఉండకూడదు. సో ఎందుకు ఇది చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? సో నేను ఆల్రెడీ చెప్పినట్లు యాక్చువల్లీ BA MA డ్యూయల్ ప్రోగ్రామ్ వాళ్ళకు నచ్చినట్లు కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీఆర్ ఆఫరింగ్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఈవెన్ సోషాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ ఆల్సో ద జాగ్రఫీ. సో ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఒకవేళ మనం తీసుకుంటే మ్యామ్, బేసికలీ ఎవరైతే UPSC ఓరియంటేషన్లో ఉన్నారో సో వాళ్ళకు కావాల్సిన మెయిన్ పేపర్స్, సో మెయిన్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు దే కెన్ చూస్ ద పేపర్స్ ఇన్ దే డిగ్రీ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్టూడెంట్స్ ఎవరైతే మోటివేటెడ్ ఉన్నారు UPSCకి వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఇన్ దే డిగ్రీ ఇట్ సెల్ఫ్. సో ఎప్పుడైతే వాళ్ళు 3 years కోర్స్ అయిపోయి బయటికి వస్తారో they will be having some good knowledge about UPSC and they can crack the exam maybe in the same year or later on years, depends upon the student. Okay. So valaku well equipped with the UPSC and also the well equipped with the research experiences. So మామూలుగా మన యూనివర్సిటీస్ అన్ని కూడా మనల్ని వాళ్ళు ఎట్లా మోల్డ్ చేస్తాయంటే రీసెర్చ్ ఓరియంటేషన్లో మోల్డ్ చేస్తాయి మామూలుగా ఏ యూనివర్సిటీ అయినా. ఇక్కడ ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ VIT ఏపీలో ఏమనగా సో వాళ్ళకు రీసెర్చ్తో పాటు UPSC ఆర్ మన ఏమంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలా, ఎలాంటి పేపర్స్ ఉంటాయి, సో ఆ నాలెడ్జ్ మొత్తం వీఆర్ ఆల్సో గివింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద అకాడమిక్ కరికులం. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా మీరు మెరిట్ ప్రకారమే చూస్ చేసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, అర్థమవుతుంది. ఇన్ కేస్ దాంట్లో కూడా కొంతమంది బ్యాక్ అయిపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. సో వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారా? ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి అని పేరెంట్స్ కోరుకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ తీసుకున్న మెరిట్ అనేది ఎందుకు అంటున్నామంటే ఒక ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్లో వీఆర్ టేకింగ్ ద మెరిట్. వీఆర్ నాట్ అంటే మెరిట్ని తీసుకోవాలని కాదు, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. దాంట్లో ఏమంటే 55% ఇస్ ద మెయిన్ కట్ ఆఫ్. సో ఎవరైతే హూఆర్ ఈస్ ఇంట్రెస్టెడ్, సో వీఆర్ ఆల్సో గివింగ్ ద సమ్ ఛాన్స్ టు పెర్ఫార్మ్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ బేస్ చేసుకొని అండ్ ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని వీఆర్ గివింగ్ ద place or seat to the student. Okay. Even though they are not performing during the exams, and we are also recognizing who is the student who is not performing up to the mark. So వాళ్ళకి సపరేట్గా స్లో లెర్నర్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్, సో అలాంగ్ విత్ ద రెగ్యులర్ క్లాసెస్ ఎక్స్ట్రా క్లాసెస్ టు ద స్టూడెంట్స్ who are lagging behind with the other students. Extra coaching, extra training and also the extra classes to the people ఎవరికైతే మార్క్స్ తక్కువ ఉంటాయో, ఎవరైతే నాట్ పెర్ఫార్మింగ్ అప్ టు ద మార్క్, వీళ్ళకు సమ్ ఎక్స్ట్రా కేర్ ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్లో. నాట్ ఓన్లీ ఇన్ VIT AP స్కూల్ ఆఫ్ సోయిల్ సైన్సెస్, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరి మీద ఒక సపరేట్ కేర్ అనేది ఉంటుంది, స్లో లర్నర్స్ ప్రోగ్రామ్ అని. సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్, వీఆర్ నాట్ రీచింగ్ అప్ టు ద మార్క్. ఓకే గణేష్ గారు, VIT APలో అందించే కోర్సెస్ గురించి పిల్లలకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.